హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. వీడియో కొంచెం మిస్ అయ్యి పోస్ట్ చేయడం లేట్ అయిందండి. రిపబ్లిక్ డే రోజే మా చెల్లి బర్త్డే అని చెప్పాను కదా, మా చెల్లి బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాము. యాక్చువల్గా మేమైతే మూవీకి వెళ్దాం అనుకున్నాము. దానికంటే ముందు తన బర్త్డే సెలబ్రేట్ చేసి వెళ్దామని అనుకున్నాము. ఇలా బయట చేస్తే బాగుంటుందని చెప్పేసి ట్యాంక్ బండ్ వెనకాల అంటే దాంట్లోనే ఒక లొకేషన్ బాగుంది అనిపించేసి అక్కడ ఆగిపోయాము. అక్కడే వెళ్ళి కేక్ తీసుకొచ్చేసి కేక్ కట్ చేయించి తర్వాత సినిమాకి వెళ్దామని అనుకొని అక్కడ ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడ మేము కేక్ కట్ చేసుకొని వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే తనతో కేక్ కట్ చేయిద్దామని చెప్పేసి సెట్ చేసాము. మొత్తం అక్కడ ఏ సోర్సు లేదు కేక్ పెట్టడానికి. సో అక్కడ బైక్ తీసుకొచ్చి పెట్టామన్నమాట. బైక్ పెట్టి దానిపైన కేక్ పెట్టి కట్ చేయించాము. స్మోక్ అయితే తీసుకొచ్చాము. స్మోక్ వెలిగిస్తున్నాను మా విజ్జు. రిపబ్లిక్ డే కదా అని చెప్పేసి మేమైతే 3 కలర్స్ స్మోక్ తీసుకొద్దామని అనుకున్నాము. గ్రీన్, ఆరెంజ్, వైట్ అయితే మాకు దొరకలేదండి. సో గ్రీన్, ఆరెంజ్ అని తీసుకొని వస్తే ఇక్కడ కూడా ఆరెంజ్కి బదులుగా అది పింక్ కలర్ వచ్చేసింది. చూడండి, అక్కడ మాకైతే ఆరెంజ్ అనిపించలేదు. ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది అనుకున్నాం కానీ మా ఫేస్లు అయితే ఎండకు మాత్రం అసలు ఏమీ కనిపించట్లేదు. అక్కడ మొత్తం మా ఫేస్లు మొత్తం కవర్ చేసేసింది ఎండ. సో ఫైనల్లీ ఇక్కడ కేక్ అయితే తీసుకొచ్చాము. మేము చాక్లెట్ ఫ్లేవర్ అయితే తీసుకొచ్చిండు విజ్జు కేక్. గాలికైతే క్యాండిల్ కూడా తొందరగా అంటుకోలేదు. ట్రై చేశాను ఒక 2-3 సార్లు, కానీ క్యాండిల్ ఒకేసారి అంటుకోగానే టాప్ మన పేలుద్దని భయం వేసింది. ఒక 2-3 సార్లు ట్రై చేశాను, తర్వాత అంటుకుంది. మా పిల్లలైతే క్యాండిల్ అంటుకోకముందే హ్యాపీ బర్త్డే అని అరుస్తూ ఉన్నారు. సో ఇక హ్యాపీ బర్త్డే చెప్తున్నా. మా ప్రిన్సి పాప అయితే ఇక ఒకటే డ్యాన్స్లు వేస్తూ ఉంది హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. తను ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక్కడ విజ్జు మాత్రం ఫుల్ కామెడీ చేశాడు. మేమందరం ముందుంటే విజ్జునేమో వెనకాల స్ప్రే కొడుతున్నాడు అనమాట. మేము ముందుంటే వెనకాల కొడుతున్నావు ఏంది అని అంటే మళ్ళీ ముందుకు వచ్చేసి తన ఫేస్కి కొట్టాడు అనమాట. వద్దు, వెనకాలనే కొట్టుకోపో అని పంపించింది. నాకు వద్దు అని చెప్పి ఫైనల్లీ కేక్ అయితే కట్ చేసింది. ఇక్కడ లొకేషన్ బ్యాక్ సైడ్ బాగా రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ లొకేషన్ షిఫ్ట్ చేసినాం. వెనక సైడ్ మళ్ళీ బైక్ పెట్టేసి కేక్ పెట్టి మళ్ళీ కేక్ తినిపించుకుంది అనమాట. ఫొటోస్ సరిగ్గా వస్తలేవు అని చెప్పేసి తర్వాత మళ్ళీ పెట్టినా కూడా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేసినాం అందరం పెట్టడము ఫొటోస్ కోసము. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంటుంది, ఫేస్ కూడా మంచిగా పడుతుంది అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టేసి మళ్ళీ ఇంకొక రౌండ్ ఫొటోస్ దిగినాం అందరము. మా నాన్న అయితే సినిమాకి వెళ్దామన్నారు. సినిమాకి టైం అవుతుంది, తొందరగా కానివ్వండి అని చెప్పేసి తొందర పెడతా ఉన్నాడు. సో మేమైతే తొందరగా మళ్ళీ ఇంకొక రౌండ్ ఫొటోస్ దిగేసి కేక్ తినేసాము. మా లవ్లీ అయితే బైక్ మీద కూర్చొని కిందికి దిగనంటుంది. కేక్ తినిపిస్తూ ఉంటే తింటా కూర్చుంది. మాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు, మేము అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాము. ఇలా కుదిరింది. మంచిగా కేక్ కట్ చేసుకున్నాము. తర్వాత కేక్ కట్ చేశాక సినిమాకి వెళ్ళాము. ఇక్కడ లొకేషన్లో ఫొటోస్ బాగా వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ మా విజ్జు వచ్చి ఫోటో కోసం మళ్ళీ కేక్ తినిపించాడనమాట. ఇక్కడ కేక్ పైన చిన్న చిన్న చాకోస్ ఉన్నాయి. మా లిప్స్కి, మా లవ్లీకి అండ్ మా ప్రిన్స్కి కళ్ళన్నీ వాటి మీదనే ఉన్నాయి. వీళ్ళు కేక్ ఎప్పుడు కట్ చేసుకొని తింటే, ఎప్పుడు చాకోస్ తిందామా అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ కేక్ కట్ చేసుకోవడం తినడం అయిపోయింది. ఇక వాళ్ళు కేకు చాకోస్ తీసుకొని తినడం స్టార్ట్ చేశారనమాట. ఇక మేము కూడా సినిమాకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎలో చేయరు కదా ఎలాగో థియేటర్లో, మేము కూడా అక్కడే కట్ చేసుకొని పీసెస్ అన్నీ అక్కడే తినేసి వెళ్ళాము. కేక్ అయితే చాలా బాగా అనిపించింది, టేస్ట్ బాగుంది. చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాడు విజ్జు. టేస్ట్ అయితే మంచిగా అనిపించింది. ఇక నేనైతే 2-3 పీసులు తిన్నా. ఇదిగో మా రాంబాబు చూడండి మంచిగా సెల్ఫీలో తీసుకుంటూ కేక్ తింటున్నాడు. మా చెల్లి వస్తుంది, మీకు పెడుతుంది, వ్యూయర్స్ అందరికీ కేక్ తినిపిస్తుంది, తినేసేయండి మీరు కూడా. అలా ఆ రోజైతే గడిచిపోయింది. పక్కనే బోట్ ఎక్కుదామని అనుకున్నాము, కానీ అప్పటికే చాలా లేట్ అయింది. సినిమాకి కూడా టైం అవుతుందని చెప్పేసి ఇక నెక్స్ట్ ఏ ప్లానింగు పెట్టుకోలేదు. కేక్ తినేసాము, చక్కగా మూవీ థియేటర్కి వెళ్ళిపోయాము. మా పిల్లలైతే అప్పటి వరకు కేకు అనేసి కేక్ కట్ చేసిన తర్వాత మాత్రం కేక్ పైన ఉన్న చాకోస్ తినేసి కేక్ మాత్రం వద్దని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి బోటు వస్తుంటే పోతూ ఉంటే చూసుకుంటూ ఉన్నారు. మా ప్రిన్సీ చూడండి ఏమాత్రం భయం లేకుండా అక్కడ నించొని మంచిగా చూస్తూ ఉంది.
అక్కడ విజ్జు ఉన్నాడులే అని చెప్పేసి నేను కూడా ఫ్రీగా కేక్ తినుకుంటా కూర్చున్నా. నార్మల్గా అయితే ప్రిన్స్కి వాటర్ అంటే భయం, కానీ వాళ్ళ అక్కలు ఉన్నారు కదా అని చెప్పేసి అక్కడ ఉండి చూస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.